ప్రభుత్వం ప్రోటోకాల్ అమలు చేయాలని అసెంబ్లీ వేదికగా బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు అడుగడుగునా అవమానం జరుగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అనేది రేపు నాకు ఈ ప్రోటోకాల్ విషయంలో కానీ వైలేషన్ విషయంలో కానీ మంత్రులు చేస్తున్నటువంటి పనుల విషయంలో కానీ నేను ఎవరిని నిందించడానికి మాట్లాడలేదు. నాకు ఎమ్మెల్యే అనే పదానికి జరుగుతున్న అవమానం గురించి మాట్లాడుతున్నాం. ఇలా వెంకటరమణారెడ్డి ఉంటాడు, రేపు వెంకటయ్య ఉంటాడు. అదేం పెద్ద పర్మనెంట్ కాదు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉంటాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ కూడా ఉంటుండొచ్చు టైం వస్తే. దాంట్లో ఏం సమస్య లేదు. కానీ ఇవాళ ఆలోచన ఉండాలా. రేపటి అవకాశం ఇవ్వము అని అంటే మాత్రం రేపు ఊరుకోనేది లేదు అధ్యక్ష. నేను 8 నెలల క్రితము ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చాం. కలెక్టర్ గారు చేసినటువంటి ఒక పని మీద, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చేసిన పని మీద ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు. సుమారు 60 క్వశ్చన్లు పంపినాం. ఇప్పటి వరకు దాని పత్తలేదు, అతలేదు. సంవత్సరం అయింది. నేను ఒక ఎమ్మెల్యేకు ఉండే మర్యాదను ఇవ్వమని చెప్తున్నాం, వెంకటరమణారెడ్డి గురించి కాదు. ఇది మీరు ఆలోచించి రేపు నిర్ణయం తీసుకోవాలా. రేపు మళ్ళీ నేర్చుకోండి కొత్తగా అది ఇది అని అంటే ఊరుకునేది అయితే ఏమీ లేదు అధ్యక్ష. మీరు దయచేసి సహకరించాలా. ఎట్టి పరిస్థితుల్లో రేపు చర్చ జరగాలని కోరుకుంటున్నాను. మేము కూడా అనేక సందర్భాల్లో అనుభవించినాం, మేకు తెలుసు. ఈరోజు వారి ఆవేదన అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాం కనుకనే ఈరోజు నేను స్పీకర్ గారు ప్రత్యేకంగా సమావేశాన్ని పిలవమని చెప్తా ఉన్నాను, కోరుతా ఉన్నాము స్పీకర్ గారిని. స్పీకర్ గారు, మీరు మీ ఛాంబర్లో గౌరవ సభ్యులు ఎక్కడైతే ఎవరికైతే తప్పకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరుగుతూ ఉందో ఆ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మీరు ప్రస్తావన చేయండి. మేము ప్రభుత్వ పరంగా మేము తప్పకుండా దాన్ని సరిదిద్దుకునే అవకాశం తీసుకుంటాము. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, అనేక సందర్భాల్లో వారు పాపం కొత్తగా వచ్చిండ్రు శాసనసభ్యులు, అనేక సందర్భాల్లో మీరు చూసిండ్రు. అటున్నాం ఇటున్నాం, మేము కూడా ఆవేదన చెందినాం. కానీ సభా సాంప్రదాయాలకు అనుగుణంగానే నడిచినాం, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు.